ఇవన్నీ కూడా ఆయన అండ్ ఆయన భార్య చూసుకుంటారంట. ఏమన్నారంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదంటమ్మా, ఎవరు చెప్పినా నాకు రాదు. అకాడమీ రన్ చేసే వాళ్ళంగా అండ్ అదే కాకుండా ఆన్ సైట్ మేము విజిట్ చేసే వాళ్ళంగా మేము చాలామంది మైండ్ సెట్స్తో డీల్ చేస్తూ ఉంటాం. రేపు పొద్దున నువ్వు నీ కంఫర్ట్ జోన్ వదులుకొని నీ కంఫర్ట్ జోన్ బయటకు వెళ్ళి నువ్వు వర్క్ చేస్తావు లేకపోతే నువ్వు కష్టపడతావు అంటే ఎట్లా రా నమ్మేది? సడన్గా నాకు ఒకరోజు ఫోన్ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, దిస్ ఇస్ హర్షియల్ ఫ్రమ్ హోలిక్ మీడియా. సో నార్మల్గా మనం చర్చ్ పోస్టర్ డిజైనింగ్ కోర్స్ని లాంచ్ చేయబోతున్నాం కదా, అది మనం ఒక వీడియో అయితే చేసాము. అది మంచిగా వైరల్ అయితే వెళ్తుంది. సో చాలా మంది అయితే ఆ వీడియోని చూస్తున్నారు, చూసి మనల్ని కాంటాక్ట్ అయితే అవుతున్నారు. అంతా బాగానే ఉంది. సో వీఆర్ డూయింగ్ వెల్ అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్ కంటే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నెంబర్స్ మీరు ఇచ్చారు. అంటే మేము ఇంతమంది ఎన్రోల్ అవుతారు అనుకున్నాం, ఇంతమంది కాదు, లాట్ ఆఫ్ పీపుల్ దీనికంటే బియాండ్ ఎన్రోల్ అయ్యారు. సో ఇదంతా పక్కన పెడితే సడన్ గా నాకు ఒక రోజు ఫోన్ వచ్చింది. ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. లొకేషన్ కూడా నాకు ఐడియా లేదు. ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తిన తర్వాత హలో అమ్మ, ప్రైజ్ ద లార్డ్ అన్నారు. హలో అండి, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పా. అమ్మ, నేను ఒక పాస్టర్ గారిని మాట్లాడుతున్నాను. మీరు యూట్యూబ్ లో వీడియో పెట్టారు కదా, చర్చ్ పోస్టర్ డిజైనింగ్ కోర్స్ డీటెయిల్స్ అని. నేను ఆ వీడియో చూసి అక్కడ మీ నెంబర్ నేను ఎతికి మీకు కాల్ చేస్తున్నాను అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే, ఓకే, ప్రైజ్ లార్డ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు కాల్ చేసినందుకు. ఏదైనా డౌట్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా క్వైరీస్ ఉన్నాయా అని అడిగా. అయితే ఆ చర్చ్ పాస్టర్ గారు నాకు చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అమ్మ, ఫస్ట్ థింగ్ నా ఏజ్ 58 years, 58 సంవత్సరాలు నాకు. నేను ఈ కోర్స్కి వర్తా అని అడిగారు. 58 years అంటే మీరు నేర్చుకోగలిగే కెపాసిటీ ఉండాలి సార్. దాని మీద మీరు కూర్చొని మీకు మినిమం కంప్యూటర్ బేసిక్స్ అయినా తెలియాలి అని చెప్పా. నాకు వచ్చమ్మా, జస్ట్ నాకు ఏంటి అంటే నేను మామూలుగా బ్యాంక్ వర్క్స్ అవన్నీ చేసేటోడిని, సో దట్ నాకు కొంచెం కంప్యూటర్ మీద ఐడియా ఉంది అన్నారు. ఓకే, దట్స్ ఫైన్. అయితే నేను ఒకటే క్వశ్చన్ అడిగా, సరే ఈ కోర్స్ మీకా లేకపోతే మీ చిల్డ్రన్కా ఆర్ ఇంకెవరికైనా అని అడిగా. లేదమ్మా, నాకే కోర్స్ నేనే తీసుకుందాం అనుకుంటున్నా అన్నారు. వెంటనే నేను షాక్ అయ్యా. 58 years మాస్టర్ గారు ఆయనకు కోర్స్ తీసుకొని నేర్చుకుని పోస్టర్స్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నారంట. అయితే అలా ఎందుకు సార్ అంటే, మీ చర్చ్లో వేరే ఇంకెవరు ఉండరా అని అడిగా. అంటే ఏమైనా విలేజ్ ఏరియాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఏజెన్సీ ఏరియాస్లో, ఇట్లాంటి ఏరియాస్లో పెట్టినప్పుడు వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఉండదు. సో అన్ని సేవకులే చూసుకోవాలి కాబట్టి అలానేమో అనుకుని నేను అడిగా. అయితే ఆ పాస్టర్ గారు చెప్పారు ఏంటంటే, మా చర్చ్లో 50+ మెంబర్స్ వస్తారు, అందులో 25+ అంటే 25 నుంచి 30 వరకు యూత్ యంగ్స్టర్స్ అయితే ఉంటారు అన్నారు. వెంటనే నేను షాక్ అయినా. అదేంటి ఇంతమంది ఉన్నారు కదా, మరి మీరెందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే, ఆయన ఒకటే చెప్పారు, అమ్మ నేను అలసిపోయాను. 25 నుంచి 30 మంది అంటే 25 నుంచి 30 మంది యూత్ పీపుల్ ఉన్నారు, అంటే పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరికి కూడా ఇంట్రెస్ట్ అనేది లేదు. చర్చ్లో ఏదైనా పని చెప్పినా లేకపోతే ఏదైనా వర్క్ చెప్పినా అదొక భారంగా చేస్తారు, అసలు చెయ్యరు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. సో అందుకనే ఇంకా నేను అడిగి విసుకుపోయి, సర్లే ఏదైనా ఎక్కడైనా ఉంటే నేర్చుకుందాము, క్లాసెస్కి ఏమైనా వెళ్దాం అనుకుంటుంటే మీ వీడియో నాకు వచ్చింది, అందుకే నేను ఓపెన్ చేశాను అన్నారు. నేను చాలా షాక్ అయ్యాను రా, నిజంగా చాలా షాక్ అయినా. అంటే ఒక చర్చ్లో 25 నుంచి 30 పీపుల్ యంగ్స్టర్స్ ఉండి వాళ్ళు చర్చ్లో ఏ చిన్న పని కూడా చేయరంట. ఊడవడం కానీ, క్లీన్ చేయడం కానీ, మైక్ సెట్ చేసుకోవడం కానీ, లైవ్ పెట్టడం కానీ, ఐ డోంట్ నో వెదర్ లైవ్ పెడుతున్నారు లేదో, మీడియా అని చెప్పేసి అన్నారు, మీడియా కానీ, ఇవన్నీ కూడా ఆయన అండ్ ఆయన భార్య చూసుకుంటారంట. వేరే ఇంకెవ్వరు కూడా, అంటే వాళ్ళకి చిల్డ్రన్ లేరో నాకు తెలీదు, వేరే వాళ్ళు ఎవరు కూడా చేయరంట. ఎందుకు అని అడిగితే ఒకటే చెప్తున్నారు ఆయన. ఏమన్నారంటే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదంటమ్మా, ఎవరు చెప్పినా నాకు రాదు ఇదే చెప్తున్నారు. ఆల్రెడీ నేను వాళ్ళ కోసం ఒక ల్యాప్టాప్ కొని PS సాఫ్ట్వేర్, ఏదైతే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ నేను బయట వేయించి నేర్చుకోండి అబ్బాయిలు, ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్పి మేము పెట్టాము. కానీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి ముందుకు రాలేదు, ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదేమో, సో అందుకే నేనే నేర్చుకుందాం అనుకుంటున్నా అన్నారు. అది విన్న తర్వాత నా మనసు ఎంత భారంగా అయిపోయిందంటే, నేను ఎందుకు ఇదంతా మీతో షేర్ చేసుకుంటున్నాను తెలుసా, మీకు తెలియాలి వాట్ ఐఎమ్ ఫీలింగ్ అని. ఎందుకంటే ఒక సర్వీసెస్ హ్యాండిల్ చేసే వాళ్ళంగా, అకాడమీ రన్ చేసే వాళ్ళంగా అండ్ అదే కాకుండా ఆన్ సైట్ మేము విజిట్ చేసే వాళ్ళంగా మేము చాలా మంది మైండ్ సెట్స్తో డీల్ చేస్తూ ఉంటాం. మైండ్ సెట్స్ని తెలుసుకుంటూ ఉంటాం, వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అని. కానీ నాకు ఎప్పుడైతే కాల్ వచ్చిందో నా మనసు అంత ఇంత భారంగా అయిపోయిందంటే, అంత భారంగా అయిపోయింది. అరే నువ్వు చర్చ్లో ఉండి
ఇంకా ఒక పని కూడా చేయలేనోడివి రేపు ప్రొద్దున్న ఏజ్ అయిన తర్వాత లేకపోతే ఒక మంచి స్థానంలోకి వచ్చిన తర్వాత నువ్వు దాని మీద నిలకడగా ఉంటావని ఏంటి నమ్మకం. ఈ రోజు నువ్వు ఒక 18 years 20 years చర్చ్ లో ఈ పని నేర్చుకుని చేస్తావా అని పాస్టర్ అడిగినప్పుడు నాకు రాదంటే ఆయన ఈజీగా ఆయన మొహం మీద నేను రిజెక్ట్ చేస్తున్నావు. రేపు ప్రొద్దున నువ్వు నీ కంఫర్ట్ జోన్ వదులుకొని నీ కంఫర్ట్ జోన్ బయటకు వెళ్ళి నువ్వు వర్క్ చేస్తావు లేకపోతే నువ్వు కష్టపడతావు అంటే ఎట్లా రా నమ్మేది, ఎట్లా? ఒకవేళ ఈ వీడియో మీరు యూత్ చూస్తుంటే కనుక మీరు ఈ వీడియో స్కిప్ చేసేస్తారు, నాకు తెలుసు ఖచ్చితంగా స్కిప్ చేసేస్తారు. ఎవరు కూడా చూడరు ఈ వీడియో, ఎందుకంటే ఇందులో హార్ష్ ట్రూత్స్ ఉంటాయి. సో అందుకే మీకు ట్రూత్స్ అంటే ఇష్టం ఉండదు కదా, సో అందుకే స్కిప్ చేస్తారు. కానీ ఒకవేళ చర్చ్ పాస్టర్స్ కానీ లేకపోతే ఇంకా చర్చ్ పెద్దలు కానీ ఎవరైనా చూస్తుంటే ఈ వీడియోని కుదిరినంత వరకు మీ యూత్ గానీ యంగ్స్టర్స్ గానీ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు తెలియాలి ఇది చర్చ్ అంటే ఒక పాస్టర్ గారిది కాదు, పాస్టర్ అమ్మ గారిది కాదు. చర్చ్ అంటే మనది. మనందరం ఒక ప్లేస్ లోకి వెళ్ళి దేవుని ఆరాధించుకుంటున్నాం. పాస్టర్ గారికి ఉన్న తలంత ఏంటంటే ఆయన దేవుని వాక్కు విని ఆయన నోటితో చెప్పడం. ఓకేనా? ఆ చర్చ్కి వచ్చే వాళ్ళు కూడా సెపరేట్ మెంబర్స్ ఉంటారు. వర్షిప్ చేసుకోవడానికి వస్తారు, వర్డ్ వినటానికి వస్తారు, పక్క వాళ్ళతో బాటకాన్ని పెట్టడానికి వస్తారు, లేదంటే ఇంకా చాలా డిఫరెంట్ వేస్. అందరూ దేవుణ్ణి ఆరాధిస్తానికి వస్తున్నారా, అందరు దేవుని వాక్యం వినటానికి వస్తున్నారా? నో, అస్సలు అది ఎక్కడ ఉండదు. ఏ చర్చ్ లో చూసినా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం వస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా ఒకే పాస్టర్ గారు ఆయన పుల్పిట్ ముందు దేవుని మాట విని మీకు చెప్పాలా, లేదంటే పనులన్నీ ఆయనే చేసుకోవాలా? నో నో నో, దిట్స్ నాట్ రైట్. చేయగలిగిన మనసు నీలో ఉండాలి, కానీ ఎలాగైనా నువ్వు నేర్చుకుంటావు, ఎలాగైనా నువ్వు చేయగలుగుతావు. ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నీ ఇంట్లో కూర్చున్నావు, నీ బిడ్డో లేకపోతే నీకు పెళ్ళైన తర్వాత నీ భార్య చాలా కష్టపడుతున్నారు, వెళ్ళి నువ్వేం చేయకుండా సోఫా మీద కూర్చొని ఉంటావా? వాళ్ళతో వెళ్ళి పని చేస్తావు, కుదిరితే వాళ్ళని ఇంట్లో కూర్చొని నేను వెళ్ళి పని చేస్తాను అంటావు. ఎందుకు? ప్రేమ. అలాంటి ప్రేమ నీకు నీ సేవకుల దగ్గర ఎందుకు లేదు, నీ పాస్టర్స్ మీద ఎందుకు లేదు, నీ చర్చ్ మీద ఎందుకు లేదు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. చర్చ్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో ర్యాండమ్ పీపుల్ వస్తున్నారు కాదు. చర్చ్ ఈజ్ లైక్ ఏ ఫ్యామిలీ. మనందరం కలిపి ఒక సంఘంగా కూడి దేవుణ్ణి ఆరాధిస్తాం. బై ద ఎండ్ ఆఫ్ ద డే చర్చ్ లో ఏది చేసినా కూడా దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే. నువ్వు వెళ్ళి చర్చ్ లో కూర్చుని ఆరాధించుకుని వచ్చేస్తున్నావు. ఓకే, నీలో తలాంతులు ఉన్నాయి, నీలో స్కిల్స్ ఉన్నాయి, నీలో టాలెంట్ ఉంది, నీలో నేర్చుకునే ఏజ్ ఉంది, నీలో శక్తి ఉంది, నీలో స్ట్రెంగ్త్ ఉంది. ఇవన్నీ నువ్వు పెట్టుకుని ఏది చేయకుండా వెళ్ళి సైలెంట్ గా వచ్చేస్తున్నావు. నువ్వు చేసిన వర్షిప్ దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నావా? దేవుడు నేను చూసి సంతోషపడతాడు అనుకుంటున్నావా? నీలో దేవుడు ఏదైతే స్కిల్ పెట్టాడో ఆ స్కిల్ నువ్వు వాడుకుని నువ్వు వర్ధిల్లాలనుకుంటాడు. ఎందుకంటే జెన్సిస్ లో మనం ఒకటి చూస్తాం, ఏమని తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి చెందుడి. ఓకే, ఫలించాలి. మనం ఫ్రూట్ఫుల్ అవ్వడమే దేవునికి ఇష్టం. నువ్వు ఫ్రూట్ఫుల్ అవ్వకుండా నేను వెళ్తాను దేవుణ్ణి ఆరాధించుకుంటాను వచ్చేస్తా నాకు ఏం సంబంధం లేదనుకుంటే ఇట్స్ నాట్ గోనా వర్క్. ఈ రోజు నువ్వు ఇక్కడ నమ్మకంగా ఉన్నావు అనుకో, నిన్ను వాటి మీద అధిపతిగా చేస్తాడు. నువ్వు ఇక్కడే నమ్మకంగా లేకుండా నువ్వు ఇక్కడ ఎదుటి వాళ్ళను ఏమైనా పని చేస్తున్నప్పుడు చర్చ్ లో పాస్టర్ దగ్గర కష్టపడుతున్నప్పుడు నువ్వు వాళ్ళకి వెళ్ళి ఒక చెయ్యి సాయం చేయకుండా రేపు రోజున నువ్వు వెళ్ళిపోయి నేను జాబ్ చేసేస్తాను, నేను బిజినెస్ చేసేస్తాను అనుకుంటే ఇట్ నాట్ గోనా వర్క్. దేవుడిని ఇక్కడ ఆశీర్వదించాలంటే నువ్వు ఫస్ట్ ఇక్కడ పని చేయాలి, నువ్వు ఫస్ట్ ఇక్కడ నైపుణ్యం తెచ్చుకోవాలి, ఇక్కడ స్కిల్ నువ్వు డెవలప్ చేసుకోవాలి. అరే చర్చ్ మీడియా పార్ట్నర్స్ అంటే చిన్న విషయం కాదురా. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే మీ చర్చ్ పాస్టర్ గారు ఉన్నారు, ఆయనకు ఒకలా కావాల్సి వస్తుంది, నీ టాలెంట్స్ నీ స్కిల్స్ ఇంకొకలా ఆలోచిస్తాయి. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి పాస్టర్ గారు చెప్తున్నప్పుడు అక్కడ నీ కమ్యూనికేషన్ పెరుగుతుందిరా, నీ కమ్యూనికేషన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం అదే ఆయన ఓకే అన్నప్పుడు నువ్వు అక్కడ దాని మీద కష్టపడతావు, కన్సిస్టెన్సీ పెరుగుతుంది. అక్కడ నీ లోపల ఉన్న విజువలైజేషన్ ని, అంటే నేను ఇలా చేద్దాం అనుకున్న ఆలోచనని నువ్వు అక్కడ రియల్ గా చేస్తున్నావు అంటే నీకు అక్కడ విజువలైజేషన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి సాటర్డే నువ్వు చర్చ్కి వెళ్ళి క్లీన్ చేస్తున్నావు అనుకో, నీకు కన్సిస్టెన్సీ పెరుగుతుంది. ఇలా చాలా స్కిల్స్ నీకు మీడియా థీమ్ లో చేస్తే వస్తాయి. ఏం చేస్తా ఈ చర్చ్లో సాయం చేస్తే నాకు ఏం వస్తుంది అనుకుంటున్నాను? నో, నువ్వు చేసే చిన్న పని అయినా కూడా చర్చ్లో చేసింది దేవుడికి 100 సార్లు చేసినట్టు. నువ్వు లోకల్లో 1000 సార్లు చేయి, దానికి పెద్ద విలువ ఉండదు. చర్చ్లో నువ్వు ఏం చేస్తావు అనేది ఇంపార్టెంట్, దేవునికి నువ్వు ఏం చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు నీలో ఏ టాలెంట్ లేదు, ఏ స్కిల్స్ లేవు, నేను నేర్చుకోగలను, స్ట్రెంగ్త్ లేదా నాకు అనుకుంటున్నావు అనుకో, దేవుడిని అడుగు ఖచ్చితంగా ఆయనకి ఇస్తాడు. అట్ ద సేమ్ టైం ఈ వీడియో ఒకవేళ పాస్టర్ గారు చూస్తున్నా, లేదంటే చర్చ్ పెద్దలు చూస్తున్నా, ఆర్ మీడియా టీంలో పనిచేసే వాళ్ళే. నేను రీసెంట్గా ఒక రీల్ చూసాను, ఇక్కడ నేను ప్లే చేస్తాను, ఒకవేళ ఇన్ కేస్ ఆ రీల్ నాకు కనిపిస్తే. ఏంటంటే ఆ చర్చ్ మీడియా టీంలో ఆయన ఒక్కడే పనిచేస్తారంట, ఆయన ఒక్కరే మీడియా వర్క్ చేస్తారంట, మిగతా వాళ్ళు ఎవరు చేయరంట. నో, ఈ పని మనందరిది. చర్చ్ చైర్లు వేయడం, లేదంటే మైక్స్ క్లీన్ చేయడం, పుల్పిట్ క్లీన్ చేయడం, ఇవన్నీ కూడా నీకేం చేస్తాయి తెలుసా? రాను నీట్నెస్ ని పెంచుతాయి, ఆర్గనైజింగ్ స్కిల్స్ ని పెంచుతాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్కిల్స్ యూ నీడ్ టు సర్వ్ ఇన్ ద హౌస్ ఆఫ్ లార్డ్. కానీ నీకు ఆ స్కిల్స్ రావాలంటే ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి దూకాల. ఇప్పుడు నీకు స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు అనుకో, స్విమ్మింగ్ ఎవరు పైనుండి నేర్పియరు, డైరెక్ట్ దూకించి అప్పుడు అందులో ఎలా చేయాలో నేర్పిస్తారు. ఒకవేళ నీకు ఏదో స్కిల్ రావట్లేదు అంటే ఫస్ట్ నువ్వు అందులో
దూకిన తర్వాత దేవుడే నేర్పిస్తాడు. దేవుడు ఆత్మ బయలుపరుస్తూ ఉంటుంది, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. కొంతమంది పెద్ద సేవకులే వాళ్ళు ఏం చేస్తారంటే పరిచారకుల కోసం వెతుకుతూ ఉంటారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక రండి, పని చేయండి, దేవుని పనిలో భాగస్తులు అవ్వండి అని అడుగుతూ ఉంటారు. ఎందుకు అడుగుతున్నారు? మీడియా పార్ట్నర్స్, టీమ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరూ లేకుండా సేవ ఒక్కడి మీదనే భారం వేసుకున్నది ముందుకెళ్తుందా అంటే వెళ్ళదు. నో, ఇట్స్ నాట్ గన్ వర్క్. సో వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఎండ్ చేసే ముందు ఒకవేళ మీ చర్చ్ పాస్టర్ అయినా, లేదంటే కనుక మీరు చర్చ్ పెద్దలైనా, లేకపోతే మీ ఇంట్లో యవనస్తులు ఉండి చర్చ్కి వెళ్తున్నా, ఒక్కసారి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ వీడియో మీద క్లిక్ చేస్తే చర్చ్ పోస్టర్ డిజైనింగ్ కోర్స్ని మనం లాంచ్ అయితే చేస్తున్నాం August 7th. సో ఒకవేళ మీరు మీ పిల్లలకి కానీ, లేదంటే కనుక మీ యంగ్స్టర్స్కి కానీ, మీ చర్చ్లో యూత్ పీపుల్కి కానీ ఈ స్కిల్ మీరు నేర్పించి వాళ్ళ చేత పోస్టర్స్ చేయించడం ఇట్లాంటివి చేయించాలి అనుకుంటే ఒక్కసారి వీడియో మీద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడమనండి. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది ఎలాగా ఏంటి ఈ కోర్స్లో ఏముంటాయి అని చెప్పి. నేను ఇక్కడ ఏదో కోర్స్ని పబ్లిష్ చేసుకుందాం, ప్రమోట్ చేసుకుందాం అని కాదు యాక్చువల్లీ వీడియో చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక యవనస్తుడు తన జీవితంలో ఏదో ఒక నైపుణ్యం, ఏదో ఒక స్కిల్ నేర్చుకొని తను దేవునికి వాడబడాలి. అట్ ద సేమ్ టైం ఆ స్కిల్ ద్వారా తను ఎదగాలి, తను ఫ్రూట్ఫుల్ అవ్వాలి. దట్స్ ద మెయిన్ గోల్ హియర్. సో ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు యంగ్స్టర్స్ కానీ, యూత్ కానీ, మీకే చెప్తున్నా, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ వీడియో ద్వారా దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. చర్చ్లో ఏదో ఒక రోల్, ఏదో ఒక పనికొచ్చే ఒక పాత్రగా మీరు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మీ తల్లిదండ్రులైనా, లేకపోతే మీ చర్చ్ వాళ్ళైనా, లేకపోతే మీ పాస్టర్ గారైనా, ఎవరైనా కూడా కోరుకునేది ఒకటే, నేను దేవుని సేవలో వాడబడాలి. దేవుడి సేవ అంటే మైక్ ఇచ్చుకొని చెప్పేవాళ్ళు పాస్టర్సే కాదు, మీడియా పనులు చేసే వాళ్ళు కూడా దేవుడి సేవలో ఉన్నట్టే గుర్తుపెట్టుకో. ఓకేనా? ఒకసారి ఈ వీడియో మీద క్లిక్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ డీటెయిల్స్ విన్న తర్వాత నీకు నచ్చితేనే ఆ కోర్సులో ఎన్రోల్ అవ్వు. నువ్వు ఖచ్చితంగా ఈ కోర్స్ కంప్లీట్ చేసి 1.5 hours దీని మీద కూర్చుంటాను అంటే కనుక ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వు. లేదంటే ఎన్రోల్ అవ్వకు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఎన్రోల్ అవ్వకు. నీకు ఇంట్రెస్ట్ ఉండి ఎక్కడో 1% దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ నువ్వు ఇది నేర్చుకొని నీ చర్చ్లో నీ పాస్టర్ గారికి సహాయంగా ఉండు అని దేవుడు మాట్లాడుతుంటే అస్సలు ఆలస్యం చేయకు. ఓకేనా? ఈ వీడియో మీద క్లిక్ చేసామనుకో, కంప్లీట్గా నీకు డీటెయిల్స్ అన్న వీడియోలన్నీ కనిపిస్తాయి. ఐల్ మీట్ యూ ఇన్ ద కోర్స్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.